ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం కావడం రాజకీయ పార్టీలకు ఒక రకమైన సమస్యను తీసుకొస్తే, తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులు, యువతకు మరో రకమైన చిక్కుల్ని తీసుకొచ్చింది. ఈ మండలాల్లో చదువుకున్న యువత ఇప్పుడు తెలంగాణలోని పోటీ పరీక్షల్లో నాన్ లోకల్ అయిపోయారు. అటు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలు కానీ, ఇటు డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ వీరు స్థానికేతరులు. టీజీపీఎస్సీలో నిరుద్యోగ యువత వారి పేర్లను నమోదు చేసుకునేటప్పుడు ఈ 7 మండలాల స్థానికతను సాఫ్ట్వేర్ తెలంగాణేతరులు అని గుర్తిస్తున్నది. సర్టిఫికేట్లను అప్లోడ్ చేస్తున్నప్పుడు వీరిని తెలంగాణ స్థానికత కలిగిన వారుగా గుర్తించడం లేదు. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈ 7 మండలాల యువత తెలంగాణలో ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. తాతల తండ్రుల కాలం నుంచి ఈ 7 మండలాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు అక్కడి స్థానికులుగానే చలామణి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం కావడంతో చట్ట ప్రకారం వీరంతా ఆ రాష్ట్ర పౌరులుగా మారిపోయారు. అప్పటి వరకు వీరి విద్యార్హత, స్థానికత తెలంగాణ